హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధు రెడ్డి విలేజ్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈ రోజు వీడియోలోకి వెళ్ళడం కన్నా ముందు మనమైతే ప్రతి వీడియోకి గివ్ అవే కండక్ట్ చేస్తున్నామని తెలుసు కదా. సో ప్రీవియస్ వీడియోకి ఎవరు గివ్ అవే గెలుచుకున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాము. అండ్ ఈ వీడియోకి ఎవరు గివ్ అవే గెలుచుకుంటారో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోవడం. ఈ రోజు వీడియో వచ్చేసి బ్యాంగిల్ కలెక్షన్ అనమాట. సో నేను ఈ మధ్య రీసెంట్గా చేసిన బ్యాంగిల్స్ అండి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ వాళ్ళు డిస్పాచ్ చేయబోతున్నాను. సో డిస్పాచ్ చేసే ముందు ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయి, ఏమేమి చేసాము, ఏ కలర్ కాంబినేషన్లో చేసాము అనేది మీకు చూపిస్తాను. క్లియర్గా చూసేసేయండి. సో ఫస్ట్ వచ్చేసి ఈ సెట్ అండి. సో చూసారు కదా, ఇది వచ్చేసి మనకి గ్లాస్ వైట్ అండ్ లావెండర్లో కొంచెం పింకిష్ లావెండర్లా వచ్చిందండి. బాగుందన్నమాట షేడ్ అయితే కలర్. సో ఇలా చేసాము. ఇదంతా వచ్చేసి వన్ హ్యాండ్కి అనమాట. ఇలాంటివి 2 సెట్స్ అయితే చేయించుకున్నారు. ఇదొక సెట్ అండ్ ఇదొక సెట్. మనకి ఎప్పుడు ఇవి రెగ్యులర్గా చూసే సెట్సే కానీ కొంచెం బాగా అనిపిస్తాయి అన్నమాట. కొంచెం గ్రాండ్గా సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి కొంచెం బాగుంటాయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్ అండి. అది మనం లావెండర్లో చేసాం కదా, ఇది మొత్తం కూడా రెడ్. ఇదంతా కూడా మనకి ఎంగేజ్మెంట్ ఆర్డర్ అనమాట. సో వన్ హ్యాండ్కి ఇలా వేసుకోవాలని చేయించుకున్నారు కస్టమర్ అయితే. సో ఇదొక సెట్. ఇది వచ్చేసి మనం రెడ్ అండ్ గోల్డ్లో చేసాము. అండ్ ఇది వచ్చేసి ఇంకొక సెట్, అదే సెట్ ఇంకొక హ్యాండ్కి అనమాట. ఇది కూడా మనం రెడ్ అండ్ గోల్డ్లో అయితే చేసామండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఆర్డర్. ఇది వచ్చేసి ఏంటి అంటే మనం ఇలాగ 2 బ్యాంగిల్స్ ఉంటాయి కదా, ఇలాగ కొన్ని సెట్స్ చేయించుకున్నారు. సో ఇది వచ్చేసి మనకి రెడ్ అండి, ఇది వచ్చేసి పింక్ అనమాట. సో డిఫరెంట్ డిజైన్స్ అయితే చేసాము దీంట్లో. సో అదొక డిజైన్ ఇందాక చూపించాను కదా, అదొక డిజైన్. ఇది వచ్చేసి మీకు ఐ షేప్లో ఇచ్చాము. ఈ డిజైన్ వచ్చేసి ఇదేమో ఐ షేప్ అండ్ 3mm చేసాము. సల్ఫ్లైట్ బ్లూ కలర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇది వచ్చేసి మనకి గ్రీన్లోనే డార్క్ గ్రీన్ అండి, బాగా మనకి పాచి గ్రీన్ టైప్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదండి. సో ఇది చూసారు కదా, ఇది వచ్చేసి ఒక శారీ మీదకి చేసామన్నమాట. సో డార్క్ బ్లూ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో చేసాము. యాక్చువల్లీ ఇందులో ఇంకా బ్యాంగిల్స్ కౌంట్ ఎక్కువ ఉన్నాయి. అయితే కస్టమర్ ఏంటి అంటే మాకు ఇన్ని బ్యాంగిల్సే చాలని ఇలా చేయించుకున్నారు. చాలా సింపుల్గా ఉంది, వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి 4 గోల్డ్ బ్యాంగిల్స్ చేయించుకున్నారు. వీటిల్లో మనం మిక్స్ చేసి వేసుకోవచ్చు కదా, అందుకనేసి. నెక్స్ట్ వచ్చేసి ఇవండి. సో మనం ఇలాంటి బ్యాంగిల్స్ మన ఛానల్లో ఇప్పుడు దాకా చెయ్యలేదు. సో ఫస్ట్ టైం చేశానమాట కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం. సో చూసారు కదా, ఇవి వచ్చేసి 2 బ్యాంగిల్స్ని కలిపి మనం మధ్యలో స్టోన్ చైన్ వేసి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో చేసాము. సో ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్లో అయితే చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇది 1 కట్ మీద ఇలా చేసామన్నమాట. స్టోన్ చైన్ అండ్ బాల్ చైన్స్ యూజ్ చేసి. సో సింపుల్గా బ్యూటిఫుల్గా అనిపించింది. కరువు బ్యాంగిల్స్ అండి ఇవి. సో నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట. సో ఇది వచ్చేసి మనకి స్కై బ్లూ అండ్ 6x స్కై బ్లూ కలర్ థ్రెడ్డింగ్ మీద 6x6 స్క్వేర్స్ యూజ్ చేసాము. మనం ఇది డిజైన్ చేయడం ఎంత ఈజీయో ఇది లుక్ వైజ్ అంత గ్రాండ్గా కనిపించింది అనమాట. మీరు ఒకసారి వీడియోలో చూడొచ్చు ఎంత బాగా కనిపిస్తుంది అనేసి. అన్నీ కూడా మనం కటింగ్ యూజ్ చేసాం కదండి స్క్వేర్. సో కుందన్ అనేది బాగా షైన్ అవుతుంది అనమాట కుందన్. నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇది చూసారు కదా ఎంత బిగ్ బ్యాంగిల్. సో ఇంత బిగ్ బ్యాంగిల్స్ నేను ఆల్రెడీ చేశాను కానీ ఛానల్లో చూపించలేదు అనమాట. ఫస్ట్ టైం చూపిస్తున్నాను ఛానల్లో. సో ఇవేంటి అంటే మనం 1 కట్ ఫ్లాట్ని 2 బ్యాంగిల్స్ని స్టిక్ చేసేసి ఇలా డిజైన్ చేసాము. సో ఈ డిజైన్ కూడా వచ్చేసి డిఫరెంట్గా ఉంది చూడండి. మనకి సన్ టైపులో ఉందన్నమాట ఈ డిజైన్. సో ఇక్కడ వచ్చేసి మధ్యలో 6mm రౌండ్ అనమాట. ఇది చుట్టూ కూడా ఎస్ షేప్ కుందన్స్ని ఇలా యూజ్ చేసామండి. సో ఇవి 2 బ్యాంగిల్స్. నెక్స్ట్ వచ్చేసి ఇవండి. ఇవి మనం సైడు కాసు పెట్టి మధ్యలో మల్టీ కలర్ స్క్వేర్స్ యూజ్ చేసి మ్యాట్లో చేసామన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. సింగిల్ కలర్లో కన్నా మల్టీ కలర్లో కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదండి లోటస్ డిజైన్ అనమాట. సో ఈ లోటస్ డిజైన్ వచ్చేసి మిడిల్లో లోటస్ చేసామండి. సైడ్ వచ్చేసి షుగర్ బీట్స్ స్టిచ్ చేసామన్నమాట. సో చూసారు కదా చాలా బాగుందండి. షుగర్ బీట్స్ కూడా దగ్గరగా పెట్టాం కదా. సో ఎక్కడ కూడా గ్యాప్ కనిపించకుండా నీట్గా ఉందన్నమాట. ఫినిషింగ్ కూడా మీరు వర్క్ ఫినిషింగ్ చూడొచ్చు ఎంత నీట్గా ఉంది అనేసి. అండ్ వీటిల్లో అయితే మీకు వర్క్ కన్నా కానీ థ్రెడ్డింగ్ గమనించుకోండి. థ్రెడ్డింగ్ ఎక్కడ కూడా మీకు ఉబ్బులు వచ్చినట్టు కానీ లేకపోతే ఎక్కడైనా దారం లేచినట్టు కానీ అలా ఏం కనిపించదండి. చాలా అంటే చాలా నీట్గా ఉండిద్ది థ్రెడ్డింగ్. సో మనకి థ్రెడ్డింగ్ బాగుంటే ఆటోమేటిక్గా వర్క్ అనేది చాలా అంటే చాలా నీట్గా వచ్చింది అనమాట. సో ఈరోజు బ్యాంగిల్ కలెక్షన్ అయితే ఇది. సో చూసారు కదండి, ఈ రోజు ఈ బ్యాంగిల్ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇలాంటి బ్యాంగిల్స్ మీరు కూడా చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.